హాయ్ అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ వెనకైతే ఒక స్టోరీనే ఉందండి. మా శ్రీహాన్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే నేను 7 మంత్స్‌లో బెంగుళూరు నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చానండి. అప్పుడైతే ఇక్కడ పాలు దొరికేవి కాదు. అందరి బర్రెలైతే ఎండిపోయాయండి. అప్పుడు ఊర్లోకైతే రోజు పాల వ్యాన్ అయితే వస్తూ ఉండేదండి. మేమైతే రోజు 2 ప్యాకెట్లు తీసుకునేవాళ్ళం. మా ప్రణతికి, నాకు తాగటానికనేసి. ఇక్కడ ప్యాకెట్లు అయితే ఇంక బయట పెడితే ఊరికే పాడైపోతూ ఉంటాయి కదండీ! అందుకనేసి పాల ప్యాకెట్లు అయితే రోజుకి 2 తెచ్చుకొని వేరే వాళ్ళ ఫ్రిడ్జ్‌లలో అయితే పెడుతూ ఉండేదాన్ని. నాకు అలా పెట్టటం మంచి పద్ధతి అనిపించలేదు. మనం పెట్టేటప్పుడైతే వాళ్ళు బాగానే పెట్టించుకుంటారు, ఏమీ అనరు. కానీ పెట్టేసాకైతే అనుకుంటారు వీళ్ళ కోసం మేము ఫ్రిడ్జ్ తెచ్చినట్టున్నాము అనేసి అయితే మా పైకి అనకుండా కూడా మనసులో అయితే మాత్రం అనుకుంటారు కదండీ! ఎవరైనా అంతేలేండి, ఒక్కళ్ళేముంది. ఎవరైనా ఒకరోజు 2 రోజులు పెట్టుకొని ఇస్తారు కానీ రోజు ఏం పెట్టుకొనివ్వరు కదా! అందుకనేసి అయితే సడన్‌గా మా హస్బెండ్‌కి అయితే ఫోన్ చేసేసి బెంగుళూరులో ఉన్న మా ఫ్రిడ్జ్‌ని అయితే 2 డేస్‌లో అయితే ఇక్కడికి కొరియర్ చేయించుకున్నానండి. అక్కడ మాకు ఈ ఫ్రిడ్జ్ చిన్నదవుతుందనేసి. మా అమ్మ ఒక్కతి కదా అనేసి అయితే అప్పుడు ఫ్రిడ్జ్ అయితే కొనివ్వలేదండి. తర్వాత మేము వచ్చాం కాబట్టి అప్పుడు 5, 6 నెలలు ఉంటాం కదండీ డెలివరీ అప్పుడు. పిల్లలు ఇద్దరు ఉంటారు, పాలకి ఇబ్బంది, ఇలా దోసపిండి ఇవన్నీ పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందనేసి 2 2 డేస్‌లో అయితే ఫ్రిడ్జ్ అయితే మా హస్బెండ్ నుంచి అయితే నేను ఇక్కడికి కొరియర్ చేయించుకున్నానండి. ఏ వస్తువైనా మన ఇంట్లో ఉంటే మనం ఎవరి ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉంటేనే మాకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు. మనం ఏమన్నా పెట్టినా వాళ్ళు ఫ్రిడ్జ్ పోయిందనటం, నీకు ఇది కారిపోయిందనటం, మనం పెట్టినాక తీసి బయట పెట్టడం, ఫ్రిడ్జ్ పాడైపోయిందనటం, ఇదంతా ఇవాళ ఎందుకండి. మన ఇంట్లోనే ఒక వస్తువు ఉంటే ఎవరిని చేజాపాల్సిన అవసరం ఉండదు. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ అయితే నేను ఎప్పుడప్పుడు వస్తుంటాను కదండి, మా అమ్మకు తెలియదు కదా, అందుకనేసి అయితే ఈరోజు అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశానండి. ఫస్ట్ అయితే స్విచ్ ఆపి అవన్నీ అయితే తీసేసి అన్ని బాత్రూంలో వేసేసుకున్నానండి. అవి శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టాక ఈ లోపల ఇవంతా కూడా అయితే ఫస్ట్ అయితే తడిగుడ్డతో తుడిసేసి తర్వాత అయితే పొడిగుడ్డతో తుడిసేసానండి. బయట వచ్చేసి షాంపూ ఉంటుంది కదండి, షాంపూ తీసుకొని దాంతో అయితే క్లీన్ చేశాను. షాంపూ అయితే క్లీన్ చేయడం వల్ల పక్కన స్ట్రెస్ మార్క్ అలా ఉంటాయి కదండి, అవన్నీ పోతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్.